కాలేదు, కొన్ని ట్రయల్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్లో ఉంటాయి ఎప్పటికీ. సో వేరేస్ కమింగ్ టు తిరుపతిరావు గారు, జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఒక విషయం చెప్పండి సార్ కుదిరితే. అంటే ఐడియాలజీ ప్రకారంగా చూసినా లేకపోతే రాజకీయ పరంగా అవసరం తప్ప వేరే ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డితో బీజేపీ బంధం ఏంటి అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్? ఎందుకంటే మీకు ఆయన అఫీషియల్ ఫ్రెండ్ ఎప్పుడు కాదు సార్, అన్అఫీషియల్గా ఆయన అన్నిటికీ మీకు సపోర్ట్ చేస్తాడు, ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడుతో మీరు గతంలో అసలు మాకు టీడీపీతో సంబంధాలు లేవు, మేము డోర్లు వేసేసాం, తాళాలు వేసేసాం అన్నది, ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, మనందరికీ తెలిసిందే. మళ్ళీ మీరు ఇప్పుడు ఇవాళ ఎన్డీఏలో భాగస్వాములు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ డోర్ లోపలికి రాడు, దూరంగాను కూడా ఆ డోర్ దగ్గరే నిల్చోబెడతారు. ఏంటి అసలు దాని అర్థం ఏంటి? మేము నిల్చోబెడతాము అనేది మీరే చెప్పారు కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. డోర్ దగ్గరే నిల్చుంటాం, అది ఒకటి. ఇక్కడ రెండు విషయాలు నేను స్పష్టం చేస్తాను ఋషి గారు. ఇప్పుడు పార్టీలు విడిపోయేటప్పుడు ఏ రకంగా మాట్లాడినా సరే, మేము చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టినప్పుడు, మేము చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అంశం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు గమనిస్తే అప్పుడు మేము కలిసి ప్రయాణం సాగించలేదు. అప్పుడు తర్వాత కలిసాం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు, ఆ తర్వాత మేము కలిసాం. కానీ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా వైసీపీ చేసినటువంటి పనిని, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ అండ్ టాప్ టు బాటమ్, ఎవరు కూడా సమర్థించలేదు. అది కాదనే మాట్లాడారు. అవేళ మాకేమి చంద్రబాబు నాయుడు గారు మిత్రులు కాదు. అంటే ఒక సిస్టమ్ కి కట్టుబడి ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ వాయిస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. రెండో విషయం, మీరు అన్నటువంటి దానికి ఇప్పుడు సరే మీరే చెప్పారు, ఆయన గుమ్మం దగ్గరే కూర్చుండేటప్పుడు మేము పొమ్మని చెప్పేసి అనే సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు, ఒకటి. రెండోది, అది కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ఆ సంస్కృతి వర్తిస్తుందా? అంటే దేశంలో టైం లేదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి, మహారాష్ట్ర దగ్గర మొదలు పెడితే ఇటు కాశ్మీర్ దాకా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా గుమ్మం వదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లేరు నేను చెప్పగలను. పొమ్మన్నా ఆయన అక్కడే వేలాడుతున్నాడా గేటు దగ్గర వెళ్లకుండా? అంతే కదా. రెండు విషయం కూడా చెప్తాను, అంటే ఆయన ఎజెండా ఏదైనప్పటికీ ఒక విషయం చెప్తా. ఓటు అడగడం విషయంలో కరుడు కట్టుకున్నటువంటి నేరస్తుడు పెరోల్లో ఉండి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మా పెద్దలు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు. ఆడు కరుడు కట్టిన నేరస్తుడు పెరోల్లో ఉన్నాడు, ఆడు ఓటు వేయడానికి వస్తాడు. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆడికి ఆయన అడగకుండా ఉండలేరు కదా. అంటే చెప్తున్నా, ఓటు అడగడం గురించి చెప్పేటప్పుడు ఆ కాంటెక్స్ట్ వేరుగానే మనం చూడాలి. ఓటు అడిగే కాంటెక్స్ట్ అనేది వేరుగా చూడాలి. దేశ రాజ్యాంగం ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో చట్టాలు మూలన పడినవన్నీ రద్దు చేయడం, మళ్ళీ న్యాయ సంహిత అని చెప్పేసి రీమాడిఫై చేయడం, ఇవాళ వస్తున్నటువంటి బిల్లు కూడా ఇప్పుడు గతంలో